ఓం శ్రీరామాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ. ఓం దక్షిణామూర్తే నమః. వశిష్టం జ్ఞాన నిధానం రామం ధర్మస్వరూపిణం వందే బ్రహ్మాత్మ విద్యాయ ప్రవక్తారో మహాత్మనో యస్య వాక్యామృతాసారాత్ అవిద్యా నశ్యతే ధ్రువం. యస్య వాక్యామృతాసారాత్ అవిద్యా నశ్యతే ధ్రువం. తం వశిష్టం నమస్యామి. బ్రహ్మానంద స్వరూపిణం. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇంతవరకు వశిష్ఠ గీతలో ఆరంభం చెప్పుకున్నాం. ఆ తర్వాత దశరథుడికి రాముడికి వైరాగ్యం మొదటి ప్రకటనలో వైరాగ్య ప్రకటనలో రాముడికి ఈ లోకం మీద సంసారం మీద ఒక వైరాగ్యం వచ్చింది. ఆ వైరాగ్యాన్ని ఎలా దాన్ని అధిగమించాలని ఆయన మొదలుపెట్టడం మనం గమనించాడు దశరథ మహారాజు. ఆ దశరథుడు దీన్ని ఎలా రాముణ్ణి ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి ఈ వెదతోని ఏమైనా అయోధ్యను వదిలిపెట్టిపోతాడు భయంతో వాల్మీకి యొక్క ఆశ్రమానికి పోయి ఆయన కలిశాడు. ఆయన సలహా తీసుకుంటే ఆయన దశరథ మహారాజా, నువ్వు దీని గురించి చింతపడదు. ఇది కేవలం రామునికి కలిగినటువంటి దుఃఖం కాదు, ఏది కాదు. ఇది ఒక రకమైనటువంటి ఆయనకి జ్ఞాన చింతన కలిగింది కాబట్టి ఆ జ్ఞాన చింతనతో బాధపడుతున్నాడు. అది అందుకొరకని ఆయనకి బ్రహ్మజ్ఞాన ప్రబోధన చేయవలసి ఉన్నది. కాబట్టి నువ్వు దాని బ్రహ్మజ్ఞాన బోధనకి వశిష్ఠ మహర్షి చేత చేయించగలవు. బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి దీనికి సరియైన గురువు కావాలని చేయించగలను అని ఆయన సలహా ఇవ్వగా ఆయన సరే అని రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చి కూర్చున్న లోపల ఆ భగవంతుని దయ వలన సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడైన వశిష్ఠ మహర్షి అయోధ్య నగరానికి అప్పుడు రావటం జరిగింది. ఏమంటే దశరథుడు మహా సంతోషం పడ్డాడు. ఎందుకంటే వెతకబోయినదిగా కాలికి తగినట్టుగా వశిష్ఠ మహర్షిని సందర్శించమనుకుంటే ఆ వశిష్ఠ మహర్షి వచ్చాడు. కాబట్టి ఈ సమస్య సాల్వ్ అవుతుంది అనే ఒక ఆశతో వీక్షిస్తున్నాడు. ఏమంటే వశిష్ఠ మహర్షితోని చెప్పాడు. ఏమనంటే, స్వామి మహర్షి గారు, వశిష్ఠ మహర్షి, నా రాముడు ఏదో ఒక చింతన మనోవేద పడుతున్నాడు. ఆ దుఃఖానికి హేతు ఏంటి, మరి దాన్ని ఎలా అధిగమించాలి నా రాముడు. కావున మీరు దీనికి తగిన రీతిలో జ్ఞానబోధ చేయగలరు అని ఆయన వేడుకున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి నవ్వాడు. దశరథ, ఇది ఎటువంటి రకమైనటువంటి రాముడి వెధ కాదు. ఆయన ప్రపంచానికి చేయబోయే ఒక మహామేలు, మహాకార్యం లాంటి మంచి మేలు చేయబోతున్నాడు. ఆయనకి జ్ఞాన చింతన కలిగింది. ఈ జ్ఞాన చింతన మోక్షానికి దారితీస్తుంది. ఇది కావున ఆయన మనుషుడు మోక్షగాముడు కావాలన్నా ఎలా అనేటువంటి ఆయన బోధించదలుచుకున్నాడు. నా ద్వారా నేను బోధిస్తాను రాముడికి, నువ్వు ఏం భయపడవలదు అని ఆయన చదివించాడు. ఎమ్మటే రాముడు అక్కడికి వచ్చాడు. రాముడు కొలువులో ఉన్నాడు. ఆయన ఎమ్మటి లేచి సభామర్యాద ప్రకారంగా తండ్రికి
తర్వాత గురువుగారికి నమస్కారం గావించాడు. గావించి వాల్మీకి సూచించిన ప్రకారంగా అందరూ ఉన్నారు ఆ సభలో. దశరథులు, మంత్రులు, సభాసదులు అందరూ కూర్చొని చూస్తున్నారు నిశ్శబ్దంగా. ఏం జరుగుతుందా అన్న ఉద్దేశంగా రాముడు వేసినటువంటి వినయంతో, అతి వినయంతో లేచి గురుగారికి, తండ్రికి నమస్కరించి అక్కడి గురుగారి నమస్కరించి వశిష్ఠమహర్షి దగ్గరికి పోయి నిలబడ్డాడు. అందరూ ఏమిటా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. అప్పుడు రాముడు ముందుకు వచ్చి ఇంత తీవ్రమైన తత్వ విచారణతో వశిష్ఠుడు శరణి పెట్టాడు. ఇది ఇప్పుడు శరణ వేయగానే వశిష్ఠుడు దీర్ఘంగా ఆలోచించాడు, తెలుసుకున్నాడు. ఆయన తెలుసు కాబట్టి ఆయన బ్రహ్మర్షి అంతా తెలుసు. అది అక్కడ దశమహారాజు చెప్పాడు, రాముడు ఒక వెద చెందుతున్నాడని, మన వెద. కాబట్టి ఇప్పుడు మనం ఆయన రాముడి జ్ఞానబోధ చేసుకున్నాడు వశిష్ఠుడు. ఇప్పుడు ఈ సంభాషణ మామూలు సంభాషణ కాదు. ఒక శిష్యునికి గురు సంబంధం కాదు ఇది. వశిష్ఠమహర్షి గురువే అయినప్పటికీ గురువుకు శిష్యునికి గల సంబంధంతో వచ్చే సంబంధం విషయమే వచ్చినటువంటి ఇది కాదు. ఏమిటయా అంటే, రాముడు మానవుడిగా విష్ణుమూర్తి అయినప్పటికీ మానవ జన్మ ఎత్తడానికి కావున ఆయన నరుడిగా ఆయనలో ఉన్నటువంటి జీవాత్మకి బ్రహ్మజ్ఞాని నేను వశిష్ఠ మహర్షికి ఆయన బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడు, సాక్షాత్ బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మతత్వం తెలిసినవాడు వశిష్ఠుడు. రాముడు సాధారణ మానవుడిగా నిర్మించాడు. సాధారణ మానవుడు జీవుడు అంతరాత్మలో ఉన్నది కాబట్టి జీవాత్మ కలవాడు. మనమందరం జీవాత్మ కలవాడమే, మానవులం కాబట్టి. మనం కూడా ఇటు బ్రహ్మజ్ఞానం ద్వారా ఒక గురువు ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉన్నది. ఈ తత్వబోధ తెలుసుకోవాలి. ఈ తత్వబోధ అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఒక బ్రహ్మజ్ఞానం గురువుని ఆశ్రయించి, రాముడు ఎలా అయితే వశిష్ఠుని ఆశ్రయించి జ్ఞానబోధన గావించుకున్నాడో తెలుసుకున్నాడో మనం కూడా అదేవిధంగా ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాల్సింది. ఇది బ్రహ్మ విద్య, బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం అని అంటారు దీనికి పర్యాపదాలు. ఇది మోక్షానికి మార్గం. ఈ బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం అని ఇది సాక్షాత్తు మోక్షం ఇస్తుంది తెలుసుకుంటే. ఆ బ్రహ్మాన్ని అంటే సాక్షాత్ పరబ్రహ్మాన్ని మనం తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మానికి తత్వానికి తెలుసుకుంటే, ఆ జ్ఞానం పొందితే ఇక మనకు మరుజన్మ అంటూ లేదు. అదే బ్రహ్మానందము. నేను మొదట మీకు చెప్పాను ఒకటి, అసలు మెయిన్గా ఒకటే ఉన్నది ఒక్కటే స్వరూపం. సత్తు ప్లస్ చిత్తు ప్లస్ ఇది కూడా ఆనందం. సత్తు శాశ్వతమైంది, చిత్తు కూడా శాశ్వతమైంది. సత్ ప్లస్ చిత్ ఇది కూడా మోక్ష బ్రహ్మానందం. అదే బ్రహ్మజ్ఞానం, అదే మోక్షము, అదే సర్వస్వం. ఇక అంతకంటే ఏమి లేదు. మనం చేరుకోవాల్సింది ఆ బ్రహ్మానందంలో కలిసిపోవటమే. ఈ సచ్చిత్తుల రెండు కలయిక వల్లనే ఈ జగత్తు ఏర్పడుతుంది. కాబట్టి సచ్చిత్తులు శాశ్వతమైనవి. ఈ జగత్తు ఎప్పటికీ ఉంటుంది, సచ్చిత్తులు కూడా ఉంటుంది. సత్ అనేది ఎప్పుడు శాశ్వతమైంది, చిత్ అనేది అత్రిగుణం 3 గుణాలు కలది. త్రిగుణములు కలది చిత్తు. ఇది మాయ. దీన్ని అవిద్య అంటారు. ఆ మాయ దాటం బ్రహ్మతరం కూడా కాదు. అందుకని బ్రహ్మకు కూడా మరణం ఉంది. ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి చిరంజీవి, ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాడికి చిరంజీవి. అది నారాయణుడికి శివుడికి మాత్రమే సాధ్యమైంది. వాళ్ళందుకునే బ్రహ్మకు పాపం ఆయన ఇంత సృష్టి చేసి ఇంత చేసినా కూడా ఆయనకి మొట్టమొదటిగా మరణించేవాడు ఆయనే. కాబట్టి
ఈ ఆత్మజ్ఞానం అంత గొప్పదనమాట. ఆత్మజ్ఞానం తెలుసుకోవటం బ్రహ్మకు తెలియదు, బ్రహ్మతనం కూడా కాలేదు. ఆయన స్వయంగా శివుని ద్వారా, కుమారస్వామి ద్వారా ఆయన దీన్ని తెలుసుకున్నాడు. విష్ణుమూర్తి హయగ్రీవుడు రూపంలో ఉపదేశించాడు. శివుడు దక్షిణామూర్తి రూపంలో ఈ బ్రహ్మజ్ఞానం ఉపయోగించారు. స్కందుడు పుట్టగానే సహజంగా తండ్రి ద్వారా ఆయన తెలుసుకున్నాడు. అందుకని ఈ బ్రహ్మతత్వం అందరికీ తెలియదు, అందరూ వల్ల కాదు. ఇది సాక్షాత్ ఈ సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, హయగ్రీవాచార్యులు వీళ్ళు మాత్రమే దీని బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉంటేనే కానీ మనకు లభ్యం కాదు. దీన్ని వశిష్ఠ మహర్షులు, పెద్ద పెద్ద ఋషులు అందరూ వాళ్ళతో వీళ్ళ ద్వారానే వాడు గ్రహించారు. ఇప్పుడు అట్టి బ్రహ్మజ్ఞానాన్ని వశిష్ఠ మహర్షి బ్రహ్మజ్ఞాన స్వరూపుడు కాబట్టి, మహర్షి కాబట్టి, బ్రహ్మర్షి కాబట్టి ఆయన రాముడికి బోధిస్తున్నాడు నడుకున్నప్పుడు. ఇప్పుడు ఈ రాముడి వారికి వశిష్ఠుడికి సంవాదం జరుగుతుంది ఈ బ్రహ్మజ్ఞానం గురించి. మొట్టమొదట రాముడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నిస్తున్నాడు. భగవాన్ వశిష్ఠ, నేను ఈ లోకాన్ని చూస్తున్నాను, కానీ ఇందులో ఎటువంటి సారము లేదు. ఇది అనవసరం. ఇక్కడ ఈ మానవ లోకంలో మానవులు జీవులు పుట్టుతున్నాయి, పెరుగుతున్నాయి, బుద్ధి చెందుతున్నాయి, క్షీణిస్తున్నాయి, నశిస్తున్నాయి అనే ఒక షడ్వికారాలు పొందుతున్నాయి. అన్ని జీవులు కూడా ఇదే బాధలు, సుఖాలు, కష్టాలు, నిష్ఠూరాలు అన్నీ బాధపడుతున్నారు. మానవుడు, జీవుడు, ఏ జీవైనా ఇదే తత్వం. కావున నాకు ఈ జగత్ అంటే నాకు ఒక రకమైనటువంటి ఇది ఏమైనది ఈ జగత్ అంటే నాకు పట్టలేదు. ఎందుకు నాకు కాబట్టి ఇదంతా ఏమిటి, నాకు దీని యొక్క ఇది తెలపగలరు, నాకు జ్ఞానబోధ చేయగలరు మీరు. ఈ జగత్తు గురించి నాకు ఈ సంసారం సాగరం నుంచి నన్ను బయటపడేయడానికి మార్గం ఏంటి, అది నాకు చెప్పండి అని. అసలు సత్యం ఏది, సత్యం ఏమిటి, ఈ జగత్ సత్యమా, బ్రహ్మ సత్యమా, సత్యం ఆ వస్తువు ఏంది, ఎక్కడుంది, అది నాకు చెప్పండి అని రాముని అని అడిగాడు. రాముని మాటల్లో నిరాశ లేదు, ఒక భయం లేదు. ఆయనకి ఏముంది మరి, సత్యం ఏమిటి, అసలు వాస్తవంగా సత్యం ఏమిటి, ఈ సుఖ సత్యమా, ఈ మరణం, జననం, ఇది సత్యమా, అసలు ఏది శాశ్వతం, ఏది సత్యము, ఏది అసత్యము సృష్టిలో అన్ని తెలుసుకోవాలన్న తపన బాగా కలిగింది. ఇది మనకు బోధించాలని ఆయన ఆశ. ఆయన తెలియక రాముడికి సాక్షాత్ విష్ణువు కాబట్టి ఆయన తెలుసు. కానీ ఆయన మన తరఫున వశిష్ఠుడికి తాను తెలుసుకున్నట్లుగా మనకు తెలుపుతున్నాడు. రాముడు మనకు తెలుపుతున్నాడు. పలికిడివాడు రాముడు, పరికించడివాడు రామభద్రుడు అన్నట్టుగా ఇది మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఒక నాటకంలాగానే రాముడు మనకు ఈ గీత అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా తను ఇక్కడ శ్రోతగా ఉండి కృష్ణుని సంధిస్తూ వశిష్ఠ మహర్షి చేత మనకు వినిపింపజేస్తున్నాడు. కాబట్టి అక్కడ శ్రీకృష్ణ గీతలో అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేవాడు, అర్జునుడు వినేవాడు. ఇక్కడ సాక్షాత్ విష్ణువే వినేవాడు, మహర్షి వశిష్ఠుడు చెప్పేవాడు, బోధ చేసేవాడు. మొట్టమొదట ఆయన చెప్పిన రాముడిగిన ప్రశ్న ఏమిటంటే, కో అహం కథం ఇదం జాతం
को वा कथास्ते विद्यते उपायः को भवेत् तत्र येन मोक्षोऽपि जायते. ఫస్ట్ అక్షరం మొత్తం ఏంటి? కో అహం, నేను. హూ యామై, నేను ఎవరు. ఇదే మాటని రమణ మహర్షి కూడా చెప్పిన మాట ఇదే. హూ యామై అన్నాడు. అదే మాటని రాముడు కూడా వచించాడు. కోహం, ఆ ఫస్ట్ పాయింట్ అదే. కోహం, కో అహం. కోహం అంటే నేనెవరు, అది తెలుసుకోవాలి మొదలు. కథం ఇదం జాతం, ఇదంతా ఎట్లా ఏర్పడినది, ఈ జగత్తు ఇదంతా ఎలా ఏర్పడింది, ఎలా జనించింది. కోవా కర్తాస్య విద్యతే, దీనికి కోవా కర్తస్య, దీనికి కర్త ఎవరు, ఈ పుట్టడానికి ఆ కర్త ఎవరు, ఈ దీనికి ఈ జగత్తు ఎలా పుట్టింది, దీనికి కర్త ఎవరు, వీటి నుండి ఉపాయాన్ని నాకు చెప్పు. ఉపాయ కో భవేత్ తత్ర ఏన మోక్షోభిజాయితే. దీనిని నుండి మోక్షం పొందటానికి, దీని నుండి మోక్షం పొందడానికి, ఈ సంసార సాగరం జగత్తు నుండి మోక్షం పొందటానికి నాకు సరైనటువంటి ఉపాయం ఏమున్నది, అది నాకు చెప్పు. ఏ ఉపాయం చేత మనం దీన్ని దాటగలం. సంసార సాగరం కానీ, ఈ సుఖ దుఃఖాలు, ఈ జగత్తు సంగతి కానీ మనం ఈ జగత్తులో మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలా? ఎందుకంటే ఈ బాధలు, సుఖాలు, మరణాలు, పుట్టడం గిట్టడం ఇది లేకుండా పునర్జన్మ ముఖ్యంగా అసలు మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, దేన్ని ఆచరిస్తే మనం ఈ సాగరాన్ని దాటగలం అని వేశాడు. నేనెవరు ఫస్ట్ మానవుడు అనేది స్టార్ట్ చేస్తూ ఎన్ని అడిగాడు. ఆయన ఫస్ట్ ప్రశ్నలోనే మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన అంత మొత్తం తేటతెల్లంగా అడిగాడండి. నేనెవరు అన్నాడు ఫస్ట్. నేనెవరన్నా బయటపడిపోయిందంటే అంత రహస్యం బయటపడిపోయింది. తర్వాత ఈ జగత్తు ఎలా పుట్టిందని అడిగాడు. ఈ జగత్తు ఎలా పుట్టింది తెలుసుకుంటే అసలు సృష్టి అనేది ఎలా జరిగింది అనేది మొత్తం అడుగుతున్నాడు. మొత్తం ఈ బోనాలు అసలు సృష్టి ఎలా జరిగింది ఏంటని బోనాలు అడిగాడు. ఆ తర్వాత దీనికి కర్త, ఆ సృష్టి చేసిన వాడు ఎవరు, కర్త ఎవరు అని అడిగాడు. తర్వాత దీంట్లో ముక్తిని పొందడం ఎలా, ముక్తిని పొంది ఏమన్నాడు, మోక్షాభి జాయతే అన్నాడు. మోక్షం ఎలా కలుగుతుంది, ముక్తి పొంది మోక్షం ఎలా లభిస్తుంది అంటే అంతే. ముక్తిగా అంతిమది కోరిక మనకు అదే మోక్షమే. ఆ మోక్షం ఎలా లభిస్తుంది అడిగాడు. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ అడిగాడు, ఎండింగ్ పాయింట్ అడిగాడు. మొత్తం సమస్తం ఒక శ్లోకంలో అన్ని చేర్చిపాసాడు, సమగ్రంగా అడిగాడు. అప్పుడు విష్ణుమహర్షి చిరునవ్వు నవ్వాడు. నవ్వి, రామా, నీవు అడిగిన ప్రశ్నలునే అవి సామాన్యమైనవి కావు, మోక్షానికి ద్వారం లాంటివి. మోక్షానికి ద్వారం లాంటివి. ఆ ప్రశ్నల్లో జవాబు దొరికితే మోక్షానికి ద్వారం తెలిసిపోయేటే. ఇలాంటి ప్రశ్నలు మామూలు వాళ్ళు వేరేరు. భోగాసక్తులు, ఈ లోకంలో భోగాన్ని అనుభవించదలుచుకున్న వాళ్ళు ఎవరు వేరేరు. మరి ఎవరేస్తారు? సంసారంపై విరక్తి కలిగినవాడు, వైరాగ్యం చెందినవాడు, జ్ఞానం పొందినవాడు మాత్రమే సమర్థుడు. ఆ జ్ఞానం నీకు కలిగింది. వైరాగ్యం కలిగిందంటే జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగిందంటే మోక్షాన్ని నువ్వు అర్హుడవు. నీకు వైరాగ్యం ఎందుకు కలిగిందంటే జ్ఞానం నువ్వు పొందటానికి. ఎప్పుడైతే నీవు జ్ఞానం పొందుతావో మోక్షానికి నీకు అర్హత సంపాదించావు. జ్ఞానం వస్తే నీకు మోక్షానికి అర్హత. ఆ మోక్షం పొందితే అంతకంటే పైన ఏది లేదు.
అదే బ్రహ్మానందం. మోక్షం అంటే ఏదేం లేదు, ఆనందం. అది స్థిరమైన ఆనందం. ఆ ఆనందం కంటే అంతిమంగా ఏది లేదు. ఆ ఆనందం పొందడం ఎలానే ఇప్పుడు మనం బాధలు పడుతున్న రాముడు ఎందుకు అడిగాడు? ఈ బాధలు ఏంటి, ఇదంతా ఎందుకు వచ్చిన, ఈ జగత్ ఎలా పుట్టింది, ఈ బాధలు ఏంటి, ఎంత ఈ పరిణామాలన్నీ ఏంటి, అసలుకి ఎట్లా పోతాయి, దీనికి మోక్షం ఎలా వస్తుంది అంటే ఈ మోక్షం చేంజ్ చేసుకుంటాం మనం. ఆనంద సుఖం నిద్రపోతే సుషుప్తాస్తులో మనం గాఢ నిద్రపోతే మనకు ఆనందం కలుగుతుంది. తెల్లవారు లేవగానే అబ్బా నాకు మంచి నిద్ర పట్టింది, ఒళ్ళు తెలియనటువంటి నిద్ర పట్టింది అని అంటాం. అదే జాగ్రత్త అవస్థలు అనలేము, స్వప్నావస్థలు అనలేము. మనం ఒక సుషుప్తావస్థలో గాఢ నిద్రలో మాత్రం పట్టితే మనకు హాయిగా ఉంటుంది. అదే శాశ్వతమైనటువంటి గాఢ నిద్ర అయితే మనకి ఎంత ఆనందం అంటే అదే బ్రహ్మానందం. ఆ తెలియని ఆనందం బ్రహ్మానందం. అక్కడ ఆ స్థితిలో మనకు ఆ ఒక ఆనందంతో మనకి ఏది తెలియదు. ఈ ప్రపంచం ఇదంతా ఏ విషయాలు కూడా మనకు ఆ బ్రహ్మానందంలో ఒక్క ఆనందం తప్పితే ఇక ఏది ఉండదు. జ్ఞానమే అంటే వెలుగు మాత్రమే ఉంటుంది. చీకటి అనేది అక్కడ కనపడదు, వెలుగే కంప్లీట్గా. ఆ బ్రహ్మాండ స్థాయి అంత గొప్పది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ అప్పుడు వశిష్ఠ ఏమన్నా అంటే నువ్వు మొట్టమొదట ఈ సంసారం నీ పైన పడినటువంటి భారం రామా, నీకు జ్ఞానం వచ్చింది, జ్ఞానం మోక్షం కొరకు అడుగుతున్నావు కరెక్టే. ఈ నువ్వు సంసారాన్ని అసహించుకోని అవసరం లేదు, ఈ జగత్తును కూడా అసహించుకోని అవసరం లేదు. ఈ రెండింటినీ నువ్వు తెలుసుకోవాలి అంతే. సంసారం ఏంటి, దీని మూలాన్ని తెలుసుకోవాలి. దీనికి మూలం ఏంటంటే ఇది ఈ సంసారం కానీ జగత్తంతా కానీ అన్నిటికీ మూలం మనస్సు. నీ మనస్సు, మనిషి యొక్క మనస్సే ఈ జగత్తుకు కారణం. ఈ సంసార బంధనానికి కూడా కారణం జగత్, మనస్సు. కాబట్టి నువ్వు అది తెలుసుకుంటే అంత నీకు తేటతనం అయిపోతుంది. నీవు ఈ సంసారాన్ని వదిలిపెట్టిన అవసరం లేదు, ఈ జగత్తును కూడా వదిలిపెట్టిన అవసరం లేదు. జగత్తును కూడా నీ భారం కాదు. ఇది అంతే కారణం మనస్సు, మూలం మనస్సు. ఆ మూలాన్ని పట్టుకోవాలి మనం. మీరు అనవచ్చు ఈ మనసు ఎలా మరి జగత్తు కారణం, సంసారానికి కారణం ఇట్లా అని చెప్పారు వివస్తుడు. కానీ ఎట్లా మనస్సు కారణమవుతుందండి? ఇంత జగత్తుకి ఎప్పుడు మనస్సు సృష్టించిందా అని మనకు అనిపిస్తుంది. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి. మనస్సు ఒక వికల్ప చేస్తుంది. సంకల్పం అంటే ఒక సంకల్పం చేసింది. నాకు ఆ బిల్డింగ్, ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలని సంకల్పం చేసింది. దాని బుద్ధి ఒక ప్లాన్ ఇస్తుంది. ఆ ప్లాన్ ప్రకారంగా మనస్సు అనేక రకాలుగా ప్రయత్నించి దాన్ని కట్టుకునేంత పోరాటం చేసి మనిషి చేత ఆ ఇల్లుని కట్టడానికి ఇల్లు కట్టేస్తుంది, ఆ బిల్డింగ్ కట్టేసుకుంటుంది. మన పక్కన అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ తయారైంది, దాంతోనే ఆగదు. ఆ భూమి కొనుక్కోవాలి, ఇంకో ఇల్లు కట్టుకోవాలి, ఆ పెట్రోల్ బంక్ కట్టాలి అని అక్కడ పెట్రోల్ బంక్ ఏర్పడుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో ఇల్లు పడుతుంది, అక్కడ సినిమా కావాలనుకుంటే సినిమా ఏర్పడుతుంది, ఇక్కడ మార్కెట్ కావాలంటే మార్కెట్ ఏర్పడుతుంది. ఇట్లా మనసు కోరిందల్లా ఏర్పడుతూనే ఉంటాయి. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటి? మనస్సు వల్ల జగత్ వ్యాప్తి చెందిపోతుంది. మనసు ఏ కోరిక చేస్తే ఆ కోరిక వల్ల నడుస్తుంది. కాబట్టి మనస్సు వల్ల మొత్తం ఏర్పడుతుంది. నేను ఈ అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, అమ్మటే పెళ్లి చేసుకుంటాడు. సంసార బంధం అటాచ్మెంట్ అయిపోయింది. మళ్ళీ ఏమనుకుంటాడు? పిల్లలు కావాలని అనుకుంటాడు. పిల్లలు వస్తారు, అదొక బంధం ఏర్పడుతుంది, పెరిగిపోతుంది. మళ్ళీ ఆ పిల్లగాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు కావాలి చేయాలనుకుంటాడు. ఆ పెళ్ళిళ్ళు అవుతాయి. మళ్ళీ వాళ్ళు వేరుగా మళ్ళీ కుటుంబాలు ఏర్పడతాయి. మళ్ళీ వాళ్ళ పిల్ల మనవరాళ్ళు, మళ్ళీ వాళ్ళు పెద్ద అవుతారు, మళ్ళీ వాళ్ళు అవుతారు. ఈ విధంగా విశ్వవ్యాప్తి చెందిపోయింది.
జగత్ మొత్తం భూమి మొత్తం కూడా నిండిపోవడానికి మొత్తం అంత వ్యాపిస్తుంది. దీనికి కారణం ఎవరు? మనస్సు మాత్రమే. ఆ మనస్సు కనుక ఈ తలంపులు, ఈ సంకల్పాలు, వికల్పాలు లేకపోతే ఈ వ్యాప్తి లేదు. కాబట్టి మనం అట్టి మనస్సుని మనం కంట్రోల్ చేయాలి. చేసుకుంటే మనకి బంధనాల నుంచి విముక్తి జరుగుతుంది. అప్పుడు మనకు సుఖశాంతులు ఏర్పడతాయి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ని మనం సమాప్తం చేసుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మనం మళ్ళా మిగతా ఘట్టం మళ్ళా చేసుకుని రాముడి యొక్క మళ్ళీ వాళ్ళ ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకు మళ్ళీ ముస్లిం వారు సమాధానం ఇస్తారు. అది ఆ సమాధానం మళ్ళీ నెక్స్ట్ సమాధానం రేపు తదుపరి దాంట్లో. ఓ నా శ్రీరామాయ నమః. మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.